జడ్చర్లలో ఒక మంచి రాజకీయ వాతావరణం ఉంది. ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకులు ఒకరికొకరు పర్సనల్గా కానీ ఇంకొకరికి కానీ మాట్లాడుకున్న దాఖలాలు లేవు. మ్యాక్సిమం ఎంత చేయాలంత చేసినాం. సరే, ప్రజలు ఆలోచన విధానం మారింది. ఇంకా ఎక్కువ చేయాలని, ఇంకా ఎక్కువగా చేస్తారనుకొని మిమ్మల్ని గెలిచిన తర్వాత అయిపోయింది. రాజకీయాలు వదిలిపెట్టి అభివృద్ధి కార్యక్రమం పడాలి, ప్రజాసేవలు పనిచేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఇంతకుముందు చేసిన కూడా ఎక్కువ పని చేసి చూపించాలి. దాంతో ఆటోమేటిక్ ప్రజలు చెప్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, గతంలో ఈ జడ్చాల కాలం ఎప్పుడు జరగలే. పొద్దున్న చేసి గెలిచిన వాడు ఓడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా? రోజు నా గురించి తలవని దినం లేదు, మాట్లాడడం లేదు. ఆయన ఏమనుకుంటా అంటే, నన్ను బద్నాం చేసి ఆయన మంచోడు అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తాను. నేను అనుదిరెడ్డి గారి హితో పలుకుతా ఉన్నా. ఒకరిని బద్నాం చేసి నువ్వు మంచిగా అనిపించుకోడు కాదు, నువ్వు మంచితనం చేసి ప్రజలు మంచితనించు. అకాల వర్షాలు, భయంకరంగా వర్షం పడ్డది, అతలాకుతుంది టౌన్ అంతా. ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి, కొన్ని దగ్గర గోడలు కూలిపోయినాయి, కొన్ని దగ్గర అవస్థలు పడుతున్నారు. అది వదిలిపెట్టి బీహార్ యాత్రలాగా వచ్చి సరే ఇంక నేను ఆ రాజకీయాలు మాట్లాడుకోవాల్సి ఓన్లీ ఆయన మాటలకు సమాధానం చేయదలుచుకున్నా. ఊర చెరువు కట్ట మీద మాట్లాడుతాడు లక్ష్మణరెడ్డి. ఆ లేఅవుట్ లక్ష్మణరెడ్డి, ఆ లేఅవుట్ మీ గవర్నమెంట్ నా టైంలో కాలే. ఊర చెరువులా ఈ 10 సంవత్సరాలు మా గవర్నమెంట్ కాలే. అంతకుముందు ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ అయింది ఆ లేఅవుట్. మరి అప్పుడే పర్మిషన్ ఇచ్చారు. తర్వాత ఏం జరిగింది చూడాలి. SEZ ఇవాళ జడ్చల ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించినాయంటే ఆ SEZతో ఎన్నో బిజినెస్లు నడుస్తున్నాయి. అప్పుడు ఆ SEZ కూడా గత ప్రభుత్వంలో తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అనౌన్స్ చేసి వదిలిపెట్టేసాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసి SEZ రావడానికి పూర్తి సహకారం అందించడం జరిగింది. అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కాకంటే ముందు ల్యాండ్ అక్విజిషన్ కాలేదు, దీన్ని షిఫ్ట్ చేద్దామని అప్పుడున్న బొత్స సత్యనారాయణ గారు పరిశ్రమల మంత్రి ఉండే, అప్పుడు ఆయనకి ఎవరు ప్రపోజల్ పెట్టిండు. నేను ఎమ్మెల్యేగా ఇదే మల్లారావు గారిని తీసుకెళ్ళి ఇద్దరు కలిసి బొత్స సత్యనారాయణ గారి దగ్గర వెళ్ళి ఆ SEZ ఖమ్మం షిఫ్ట్ కావద్దు, ఇక్కడే ఉంచాలని చెప్పి దాన్ని ఇక్కడే మేము ల్యాండ్ అక్విజిషన్ చేపిస్తామని చెప్పేసి అక్కడ అందరితో మాట్లాడి, రైతులతో మాట్లాడి కన్విన్స్ చేసి ల్యాండ్ అక్విజిషన్ చేపించుకో ఆ ఇండస్ట్రీ రావడానికి పనిచేయడం జరిగింది. రోజులు వేస్తే నిధులు కూడా కబ్జాలు మాట్లాడతారా? ఈ అర్థంగా కబ్జాలు కబ్జాలు కబ్జాలు. అసలు కబ్జా అంటే ఏంది? ప్రభుత్వ స్థలము, రోడ్లో, పార్కులో ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు దాన్ని ఆక్యుపై చేసి దాన్ని కబ్జా అంటారు. నాకు తెలిసి మా ప్రభుత్వంలో అయితే కబ్జా చేసినట్టు ఎక్కడ నాకు కనిపించలేదు. ఎక్కడైనా కనిపించుంటే దాన్ని ఉంటే యాక్షన్ తీసుకుందాం. నేను ఏమంటే, ఈ కబ్జాల మీద మరోసారి మాట్లాడకుండా ఆల్ పార్టీ కమిటీ ఇద్దాం. టీఆర్ఎస్ నుంచి ఇద్దరిని ఇస్తాం, కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరిని, బీజేపీకి వాళ్ళు ఇద్దరిని, మీడియాకి వెళ్ళి ఇద్దరు ఉంటారు, స్వచ్ఛంద సంస్థలకు వెళ్ళి ఇద్దరు ఉంటారు. అందరు కలిసి ఈ టౌన్లో ఈ 10 ఏళ్ళు ఏం కబ్జా అని, అంతకుముందు 10 ఏళ్ళు ఏం కబ్జా అని మొత్తం ఎంక్వైరీ చేయాలి. మా టైంలో ఇట్లా అంతకంటే ముందుకు లాగా కబ్జాలు అయ్యింటే, ఏ ప్రభుత్వ స్థలం కానీ 10% స్థలం కానీ ఏదన్నా మా వాళ్ళు ఎవరైనా ఎక్కడన్నా చేసి ఉంటే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. అట్లే నిజంగానే ఏమైనా చేసి ఉంటే చూపియండి, బాధతో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం, దాన్ని వాపసు తీసుకుందాం, నివారణ చేద్దాం. అంటే ఈ కబ్జా అనే మనుషులకి 6 నెలల నుంచి అక్కడ మట్టి కొట్టి కబ్జా పెట్టి మొత్తం శ్మశానాలు వీకి రేకులు కడుతుంటే కనిపించలేదా? అవన్నీ చేపించి చేయనిచ్చి ఎంక్వైరీ చేసి తెలుస్తుంది ఎవరు చేసిండ్రు, ఎవరు చేసిండ్రు అని. అది కూడా ఈ కమిటీ అది కూడా ఎంక్వైరీ చేయాలి. అది ఎవరు చేసిండ్రు, ఎవరు మట్టి కొట్టిండ్రు, ఎవరు టిప్పులు వచ్చినాయి, అది కబ్జా అంటారు. మా టైంలో ఎప్పుడు కూడా ఎక్కడ 10 ఏళ్ళు ఇక్కడ కబ్జా, చెరువు కబ్జా జరగలే, గుళ్ళు దవ్వలే, గుట్ట మీద గుడి అంతా కాల్ చేస్తుంది, దాన్ని వేరే మాట్లాడతారు. హాస్పిటల్ గురించి మాట్లాడతారు మళ్ళీ.
అయ్యకుండా వాళ్ళందరికీ తెలిసి ఉండాలి హాస్పిటల్ గురించి. జడ్చర్లకు 100 పడకల ఆసుపత్రి అనేది శాంక్షన్ అయ్యే అవకాశం లేకున్నా నేను మంత్రిగా ఉన్నా కాబట్టి జడ్చర్లకు, ఎందుకంటే మామూలు పక్కనే ఉంది, అవకాశం లేకున్నా శాంక్షన్ చేయించాను. వాళ్ళకు డబ్బులు కట్టించి, నా సొంత డబ్బులు కట్టించి ఆ ల్యాండ్ను గవర్నమెంట్గా రిటర్న్ చేయించి అక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేసి. అయితే అప్పుడు ఏమైందంటే ఆ రోడ్డు కిందికుండే, హైవే కాకుండే, పాత రోడ్ ఏంటంటే కిందికుంటే దాని ప్రకారం అధికారులు నేను తర్వాత అడిగితే ఎందుకు ఇట్లా అయిందంటే ఆ పాత రోడ్ ప్రకారం లెవెల్స్ పెట్టింది. అప్పుడు ఇది యాక్సిడెంటల్, ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి 5-10 ఏళ్ళకి ఒకసారి నీళ్ళు వస్తుంది, అది కౌంట్ కాదు. అది కూడా 2 గంటలు నీళ్ళు వెళ్ళిపోయినాయి. అవి ఎట్లా వచ్చినాయి? హాస్పిటల్ తప్పు కాదు, అది పైనుంచి వరద అంతా అక్కడ తట్టుకొని తగిన ఇక్కడికి వచ్చినాయి, మళ్ళీ దాన్ని క్లియర్ చేసి వెళ్ళిపోయింది. దాని మీద చర్చ మళ్ళీ దాన్ని నిన్న అంటుండు కూలగొడదామని. నో ప్రాబ్లం, నేను చెప్తున్నా, నేను అది కొని స్థలం అక్కడ కట్టించిన కాబట్టి నువ్వు 3 ఎకరాలు కొని స్థలం జడ్చర్ల టౌన్లో, అది దూరమైందనో జడ్చర్ల టౌన్లో ఇవి, ఆ బిల్డింగ్ నేను కడతాను నా ఖర్చులతో. అది ఆన్నే ఉండండి, దాన్ని ఏం చేద్దాం, ఇంటికి వాడుకుందాం, ఏం చేద్దాం వేరే. వచ్చే వర్షాకాలం లోపల ఇవి 15 రోజుల కానీ 4 రోజులు జడ్చర్ల టౌన్ మధ్యన ఒక 3 ఎకరాలు కొని స్థలం చూపి ఆ బిల్డింగ్ నా సొంత డబ్బులతో నేను కడతాను. నేను దాతలతో తీసుకుంటున్నా, ఇంకోటి చేస్తాను, నేను చేస్తాను, నేను కడతాను. ఇక అవినీతి గురించి మాట్లాడతారు. సిఎన్ఆర్ ఫౌండేషన్కు మీ అందరి ముందర మాట్లాడింది. కంపెనీకి వెళ్ళి డబ్బులు సిఎన్ఆర్ ఫౌండేషన్ అకౌంట్లోకి వచ్చినాయి, లక్ష్మణరెడ్డి గారు మొత్తం వాడుకొని కొంచెం ఆడబెట్టిండు. సిఎన్ఆర్ ఫౌండేషన్ కానీ ఇంకో నాదేదన్నా ఫౌండేషన్ ఇంకేదన్నా కానీ ₹1 ఇచ్చిజడికి వెళ్ళి కానీ ఇంకోటి నుంచి కానీ ₹1 వచ్చి ఉంటే నేను మొత్తం రాజకీయాలు వదిలిపెట్టి ఆయన నెంబడి ఉండి, ఆయన 30 ఏళ్ళ రాజకీయం చేస్తే నేను బతుకున్న రోజులు ఆయన నెంబడి రాజకీయం చేస్తాను, ఆయన నెంబడి ఉంటాను. మళ్ళీ పోటీ కూడా చేయాలి. అది నిరూపించకుంటే ఆయన ఏం చేస్తాడు మరి? ముక్కు భూమికి రాస్తాడా, కొన్నిసార్లు చెప్తాడా, రాజీనామా చేస్తాడు. ₹1 ఇప్పటి వరకు మీకు అందరూ తెలిసి ఉండాలి. ఎస్సీజెడ్ ఏర్పడ ఇన్నేళ్ళు అయింది, ఎక్కడ కూడా ₹1 తీసుకోవాలి. అచ్చా, మీ అందరి ముందర ఏం మాట్లాడి ఆయన అంటే, ఎస్సీజెడ్కి వెళ్ళి వచ్చి నా దగ్గరికి నెలకు 70 లక్షలు ఇస్తున్నారు, నేను వేరే స్కూళ్ళకు దానికి ఏమని చెప్పినా దానికి పెట్టిస్తా అన్నాడు. మరి 9 నెలల నెలకు 70 అంటే ఎంత? దగ్గర 6 కోట్ల. మరి 6 కోట్ల రూపాయలు ఏ స్వచ్ఛంద కార్యక్రమాలు జరిగినాయి చూపించాలి, లేకుంటే నువ్వు తిని ఉండాలి. నేను బాలనగర్ గంగాపూర్ రోడ్ 56 కోట్లతోని వేయడానికి శాంక్షన్ చెప్పించడం, టెండర్ అయిపోయింది, పని స్టార్ట్ అయింది. అయిపోయిన టెండర్ అగ్రిమెంట్, ఎలక్షన్ వచ్చినాయి కానీ అగ్రిమెంట్ కాకుండా దాన్ని క్యాన్సిల్ చేయించి రీటెండర్ పిలిపించింది, ఎవరో వేరే వాళ్ళకి ఇప్పించారు. ఆయన ఏమన్నాడంటే అది ఫేక్, అప్పుడు శాంక్షనే కాలే, నేనే శాంక్షన్ చేయించి అన్నాడు. మరి నీ గవర్నమెంట్లో వచ్చినాక, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆర్డర్ శాంక్షన్ అయిన నాకు జీవో కాపీ ఉంటే, ఇంతకుముందు చెప్పినా కదా, నా అకౌంట్కి డబ్బులు వచ్చుంటే కానీ ఇది నువ్వు చూపిస్తే కానీ నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. వారం రోజులు టైం ఇస్తాం, మళ్ళీ వారం సరిగ్గా సండే అన్న ఇట్లా కూర్చుందాం. అవన్నీ చూపిస్తే నేను ఇన్ని రాజీనామా మొత్తం పాలసీలు వదిలిపెట్టి కాంగ్రెస్లో జాయిన్ అవుతాం, మేము బట్టి పని చేస్తాం, రోడ్డు మీద వచ్చి ముక్కు భూమి కానీ రాద్దాం. ఆ లోపల ప్రూఫ్స్ చేయాలి. ఏ బ్యాంకులో నా డబ్బు, నా అకౌంట్లో డబ్బులు పడ్డాయి, నా ఫౌండేషన్ కావచ్చు, సిఎన్ఆర్ ఫౌండేషన్ కావచ్చు, ఇంకేనా. ఈ జీవో కాపీ, బాలనగర్ గంగాపూర్ రోడ్ జీవో కాపీ, కొత్త ఈ గవర్నమెంట్ వచ్చినాక వచ్చిన జీవో కాపీ, ఈ 2 చూపిస్తే నేను దేనికైనా సిద్ధం. చూపించకుంటే ఆయన మరి దేనికి సిద్ధం అని మీరు అడగాలి. మరి రాజీనామా చేస్తాడా, ఇంకోటి చేస్తాడు. నేను అది కూడా రాజీనామా కూడా చేయమని చెప్పాను, ఎందుకంటే ఆయన 30 ఏళ్ళు వచ్చేది చేయని. సారీ చెప్తే చాలు ప్రజల్లో, మరోసారి చెప్పకుండా చాలు. అంటే నల్లమట్టి అమ్ముకుండా అంటారు. సరే, ఈ నల్లమట్టి ఇది అమ్ముడింది అయ్యా మీ అందరు తెలిసి ఉండాలి. నల్లమట్టి సబ్జెక్ట్ ఏంటంటే, ఉదండాపూర్ రిజర్వాయర్ శాంక్షన్ అయింది, అక్కడ కర్వెనా రిజర్వాయర్. ఆ బండ్ నిర్మాణం చేయాలంటే మధ్యన CO2 అని ఉంటుంది, ఆ పక్క ఈ పక్క మట్టి ఉంటుంది, మధ్యన నల్ల మట్టి నింపాలి, ఎందుకంటే సీపేజ్ కాకుండా. ఆ నల్ల మట్టి నింపాలంటే చెరువులోకి వెళ్ళి తీసుకొని నల్ల మట్టి నింపాలి. అది కాంట్రాక్టర్ టెండర్లే అది ఉంటాయి అవన్నీ. ఆ కాంట్రాక్టర్ ఊరులోకి పోయి నల్ల మట్టి కొట్టుకున్నారు. కొన్ని గ్రామాల నుంచి ఊరోళ్ళు అందరు కలిసి
మరి నువ్వు మట్టి కొట్టుకుంటావు అంటే ఊరికేమన్నా ఇస్తా, గుడికి ఇస్తా, బడికి నేను అమౌంట్ ఇస్తే వాళ్ళు గుడి బడో కట్టుకున్నాం. దాంట్లో ఎవరికి ఏం సంబంధం? ఏ ఊరు ఆ ఊరిలో చేసుకున్నారు. మరి ఇప్పుడు రేపు నువ్వు ప్రాజెక్ట్ సాటిస్తే మళ్ళీ నల్లమట్టి కావాలి. మరి అంటే కాదని రాజకీయం. నల్లమట్టి అమ్ముకున్న ఏడ నల్లమట్టి అమ్ముకుని ఎవరు అమ్ముకున్నారు? అయ్యవారిపల్లె ఇసుక సంబంధించి గతంలో ఎవరో కాంట్రాక్టర్ ఎవరు వచ్చి అక్కడ ఏదో ఇసుక రీచ్లు ఏదో కుప్పలు వేసినాడో ఊళ్ళంతా గడబడేస్తే నా దృష్టికి వస్తే నేను వెంబడి మాట్లాడి దాన్ని ఆపించాను. మీకు అందరు తెలిసి ఉంటే ఆ టైంలో కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిండ్రు, గవర్నమెంట్ వరకు ఇసుక డంపున్నాయి కాబట్టి తీసుకుపోవాలని ఆర్డర్ ఇచ్చాడు. అప్పుడు మళ్ళీ రైతులంతా మాట్లాడి నాకు ఫోన్ చేస్తే నేను కలెక్టర్తో మాట్లాడి ఆ ఆర్డర్ ఆపించి ఇసుక బంద్ చేయించాను. నా టైంలో ఒక్క ట్రాక్టర్ కూడా ఇసుక పోలే. ఇప్పటి వరకు నా రాజకీయ జీవితంలో ఒక్క రూపాయి అవినీతి జరగలే, చేయలే. నేను 4 సంవత్సరాలు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటే ఒక్క రూపాయి వరకు తీసుకోలే.